తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పిల్లలే వీధుల పాలు చేస్తున్న నేటి కాలంలో ఎటువంటి సంబంధం లేకపోయినా మానసిక వైకల్యం కారణంగా రోడ్డున పడ్డ వందలాది మంది వృద్ధులకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చోటు కల్పించి ఆలనా పాలనా చూసుకుంటున్నారు శ్రీ శంకర గురూజీ. దాతల సహాయ సహకారాలతో వారికి 3 పూటలా అన్నం పెడుతూ మెరుగైన వైద్యమందిస్తూ ఆరోగ్యంగా మార్చే సేవాదీక్ష తీసుకొని వారిని ఇంటికి పంపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఈ సేవాయజ్ఞంలో భాగంగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యురాలు అయినవారి చెంతకు చేరింది. పూర్తి వివరాలలోకి వెళితే ఈ అభాగ్యురాలి పేరు రాజవ్వ. వృద్ధాప్యం కారణంగా మతిస్థిమితం కోల్పోయి రోడ్లపైన ఒంటరిగా తిరుగుతుండగా స్థానిక పోలీసులు గుర్తించి మానవత్వంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించారు. ఆశ్రమంలో చేరినప్పటి నుండి శ్రీ శంకర గురూజీ గారి పర్యవేక్షణలో అందిన మెరుగైన వైద్యం కారణంగా రాజవ్వ గతం నెమ్మదిగా గుర్తు చేసుకుంది. ఆమె తన పేరు, స్వగ్రామం వివరాలను ఆశ్రమ సిబ్బందికి తెలియజేయడంతో గురూజీ సూచనల మేరకు తన కుటుంబీకులకు అప్పగించేందుకు సిబ్బంది డిసెంబర్ 8వ తేదీన బయలుదేరారు. రాజవ్వ చెప్పిన చిరునామా ప్రకారం సిబ్బంది ఆమెను సిద్దిపేట పట్టణానికి తీసుకువెళ్లారు. సిద్దిపేటలో అన్వేషించగా రాజవ్వకు అయినవారంటూ దగ్గర బంధువులు ఎవరూ లేకపోయినా ఆమె బంధువులలో ఒకరు డాక్టర్ విశ్వనాథం గారు అక్కడే ఉన్నట్టు తెలుసుకొని ఆయన వద్దకు తీసుకువెళ్లగా ఆయన రాజవ్వ పూర్తి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే వృద్ధాప్యం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజవ్వను తనకు తెలిసిన సిద్దిపేటలోని లార్డ్ స్వచ్ఛంద సంస్థ అయిన పట్టాన నిరాశ్రయుల ఆశ్రమానికి చేర్చమని సూచించడంతో సిబ్బంది అక్కడకు తీసుకువెళ్లి వారికి అప్పగించారు. ఈరోజు చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న ఆశ్రమం నుంచి సిద్దిపేట మామిడాల రాజవ్వను డాక్టర్ విశ్వనాథం గారు మా దగ్గరికి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి తన బాధ్యతలు ప్రతీది కూడా విశ్వనాథం గారు చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మరి చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న ఆశ్రమం వాళ్ళకి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. అభాగ్యులను అక్కున చేర్చుకునే ఇలాంటి మహత్తర సేవ కేవలం మానవత్వం నుండే పుడుతుంది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ద్వారా నిస్సహాయులకు అన్నము, వైద్యము, ఆశ్రయము కల్పించి వారిని మళ్లీ మామూలు మనుషులుగా మార్చే శ్రీ శంకర గురూజీ కృషి, సేవలు ఎందరికో ఆదర్శం. మనం కూడా మన చుట్టూ ఉన్న నిస్సహాయులను చూసి చూడనట్లు ఉండకుండా చేతనైన సాయమందించే బాధ్యతను స్వీకరిద్దాము. ఇటువంటి సేవా కార్యక్రమాలకు మీ వంతు సహాయం అందించాలని సేవాశ్రమం కోరుకుంటుంది.